ఏంటో దేవుడు అనుకుని ఫోటోకి దండం పెడతాడు, నాకు అర్థం కాదు. ఏంట్రా ఈ పెద్దవాళ్ళకి బుద్ధి ఉండదా? నిన్న మా డాడీ క్లాస్ తీసుకోబోయాడు. నాది సేమ్ సిచ్యువేషన్. మా అన్న అయితే అసలు ఇంటికే రావద్దన్నాడు. రేయ్, నాకు ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేవురా, హ్యాపీ. నువ్వు చెప్పింది కరెక్ట్ రాజానా. ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. కానా పీనా సోనా నీ పాలసీయే కరెక్టేనా? అంతేనా? మనలాంటి భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజన్న గాడ్రా. గాడ్రా? అందుకే కదరా అన్న ఫోటోకి అందరూ దండేసి మరీ దండం పెడతారు. కరెక్ట్ గా చెప్పావురా. ఐ యామ్ గాడ్. అసలు దేవుడు ఎక్కడున్నాడ్రా? డబ్బున్నవాడే దేవుడు. ఆ డబ్బు కోసము అందరూ ఆ దేవుడు ముందు చేతులు కట్టుకొని మరీ నిలబడతారు. సో నేనే ఐ యామ్ గాడ్, నేనే దేవుణ్ణి. అల్లా రాజనా, కోర్టులో కేసు ఆ రెడ్డపై గెలిచాడనా? 25 ఎకరాల మంది కాదంటనా అన్నా? రాజనా ఏంటి 25 ఎకరాల ఆస్తి నాది కాదా? 25 ఎకరాల ఆస్తి అంటే ఈ దేవుడు. రాజనా, 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 అన్నా, అన్నా, రాజనా, 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 ఏమైందన్నా? రాజనా, 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 ఏమైందా? రాజనా, 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 అన్నా, రాజనా, ఏమైందా? రాజనా, అన్నా, రాజనా, వెళ్ళు డాక్టర్ గురించి. రాజనా, అన్నా. హలో డాక్టర్ గారు. చెప్పు బుజ్జి. మా రాజానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారండి, త్వరగా రండి సార్. ఏమైంది? రండి డాక్టర్ గారు, సడన్ గా మా దేవుడు గుండె పట్టుకుని పడిపోయాడు. రండి. తప్పుకో బాబు. సారీ, మీ రాజన్న చనిపోయాడు. రాజనా, 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 రేపటి నుంచి మాకు మందు పోస్తారన్నా. రాజనా, 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 రాజనా మనకి ఎక్కలేడు. రాజనా, రాజనా లేడు. రాజనా, లేడు, లేడు. జేమ్స్ దూత గారు, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉన్న ప్రకారము నీవు యేసు ప్రభు రాజ్యంలో 100 పట్టణాలకు రాజువై ఏలబోచున్నావు. 100 పట్టణాలకు రాజునవడానికి నాకేం అర్హత ఉంది? ఉంది. భూలోకంలో ఉన్నప్పుడు మీ సంఘ కాపరికి నీ ఆదాయంలో 10వ భాగం సమర్పించావు. నీవు సమర్పించిన ఆ ధన సహాయంతో మీ సంఘ కాపరి ఏం చేశారో తెలుసా? ఆ డబ్బును మీ సంఘ కాపరి టీవీలో సువార్తను ప్రకటించుటకు,
సువార్త సభలు ఏర్పాటు చేయుటకు, ఆత్మీయ పుస్తకాలు ముద్రించుటకు మరియు జేఎల్ఎం బైబిల్ కాలేజ్ కొరకు ఉపయోగించారు. అలాంటప్పుడు ఇన్ని మంచి పనులు చేసిన మా సంఘ కాపరి 100 పట్టణాలకు రాజు కావాలి గాని నేనెలా అవుతాను? జేమ్స్, నీకు వాక్యం తెలియక పొరపాటు పడుతున్నావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యుద్ధానికి వెళ్లేవాడికి ఎంత బహుమానమో యుద్ధ సామాను వద్ద కాపులా కాయువాడికి అంతే బహుమానం. నీవు మీ సంఘ కాపరికి ధనమివ్వకుంటే ఆయన ఇన్ని మంచి కార్యములను ఎలా చేయగలిగేవారు? దూతగారు, భూలోకములో నేనిచ్చిన 10వ భాగములు నేను నా కుటుంబం దీవించబడాలని, నా పిల్లలు బాగా చదవాలని ఇచ్చాను. అంతేగాని ఈ పరలోకంలో నాకింత గొప్ప బహుమానం దొరుకుతుందన్న సత్యం నాకు తెలియదు. జేమ్స్, నీకు తెలియకుండానే నువ్వెంతో మేలు చేశావు. నువ్విచ్చిన ధనంతోనే మీ సంఘ కాపరి టీవీలో వాక్యం ప్రకటించారు. ఆ వాక్యం విని విశాఖపట్నంలో 10 మంది రక్షింపబడ్డారు. అదిగో చూడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చూసావా మేరీ, మన దగ్గర డ్రైవర్గా పనిచేసిన జేమ్స్ కి ఎంత ఘనత దక్కిందో. అవునండి, మన దగ్గర పనిచేసిన జేమ్స్ నే యువరాజుని చేస్తుంటే ఇక మనల్ని చక్రవర్తులు చేస్తారేమో. మాథ్యూస్, మేరీ, నా ముందుకు రండి. మాథ్యూస్, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న ప్రకారము మీరు భూలోకంలో ఉన్నప్పుడు నామకార్థ క్రైస్తవులుగానే జీవించారు. పేరుకు మాత్రమే మీరు క్రైస్తవులు. మీ రాబడిలో 10వ భాగం కూడా ఇవ్వలేదు, గుర్తుందా? ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము వేషాలు మార్చి ఎంతో మందిని మోసం చేశారు. దూతగారు, నేను మా సంఘంలో స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ని, మా వారు ట్రెజరర్. ఎన్నో మంచి పనులు చేసి పేరు సంపాదించుకున్నాం. ఆ మంచి పనులు మురికి గుడ్డలతో సమానం. అయినా నీ భర్త యొక్క రహస్య జీవితం చూడు. మమ్మీ, పోయిన ఆదివారం డాడీ చర్చికి ఎందుకు రాలేదు? డాడీకి ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుందమ్మా, అందుకనే రాలేదు. మీరు వెళ్ళి పడుకోండి. సరే మమ్మీ, పడుకుంటాం. సరే మమ్మీ. ఇంత నీచానికి దిగజారుతావా? 1 కాదు 2 కాదు, ఇతను చేసిన పాపాల చరిత్ర చాలా పెద్దది. చర్చిలో మాథ్యూస్ గా, బయట మారయ్యగా చలామణి అయ్యాడు. ప్రాంతీయ, భాష, కులమతాలను రెచ్చగొట్టాడు. సంఘక్షేమాన్ని పక్కన పెట్టాడు. సంఘ కాపరికి అడ్డుగా నిలిచాడు. అవకాశం ఉండి దేవుని సేవ చేయలేదు. 10వ భాగం ఇవ్వకపోగా ఇచ్చేవారిని చెడగొట్టాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం, చర్చిలో ట్రెజరర్ గా ఉండి దొంగ సంతకాలు చేసి దేవుని సొమ్మునే అపహరించాడు. ఆ డబ్బుని విందులు, వినోదాలు, జల్సాలకి ఖర్చు చేశాడు. అవును కదా మాథ్యూస్? క్షమించండి దూతగారు, కొందరు సంఘ కాపర్లు నాకంటే ఘోరంగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? మీ సంఘ కాపరి ప్రకటించిన ఉపవాస ప్రార్థనలకు కూడా మీరు హాజరు కాలేదే. అలాంటప్పుడు సంఘ కాపరిని ప్రశ్నించే అర్హత మీకు లేదు. అది దేవుని పని. ఉపవాసం ఉండి ప్రార్థించే ఓపిక మాకెక్కడిది? మీ డ్రైవర్ జేమ్స్ ని చూడండి. మీకు సేవలు చేస్తూ ఎంతో అలసిపోయినా ఉపవాస ప్రార్థనలకు హాజరై నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన చేశాడు. మరి మీరేం చేశారు? టీవీల ముందు కూర్చొని కాలయాపన చేశారు. ఇంతకీ మా విషయంలో మీ తీర్పు ఏమిటి? దేవుని తీర్పు ప్రకారం జేమ్స్ పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండబోతుండగా మీరు జేమ్స్ క్రింద మిగుల అల్పులుగా ఉంటారు. అయ్యో, ఎన్నో తప్పులు చేశాం. 10వ భాగాలను దొంగిలించాం. సంఘ కాపరులను నిర్లక్ష్యం చేసి ఎంతగానో దుఃఖపరిచాం. ఎన్నో తప్పులు చేశాం. ప్రభువా, మమ్మల్ని క్షమించు. చూడండి, మీరు మారు మనసు పొందవలసింది పరలోక రాజ్యంలో కాదు,
భూలోకంలో ఉండగానే మీరు మారు మనసు పొందవలసి ఉండెను. ఇక మీరు వెళ్ళండి. జేమ్స్తో పోల్చుకుంటే అతని కన్నా దాన ధర్మాలు పుణ్యకార్యాలు నేనే చేశాను కాబట్టి అతని కన్నా గొప్ప బహుమతి నాకే వస్తుంది. రాజశేఖర్, దూత గారు, ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రకారం నీవొక గర్విష్టివి. నీవు యేసుక్రీస్తు రక్తములో కడుగుబడలేదు. నీకు ఆ రక్షణ లేదు. కాబట్టి నీ గమ్యస్థానం నరకం. అదేంటి దూత గారు, నేను ఎన్నెన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, మరి నాకు నరకం అంటారేంటి? నీవు చేసిన దాన ధర్మాలు పుణ్యకార్యాల వెనుక నీ స్వార్థం ఉంది. అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చి నీ ఘనత కొరకు చేయించుకున్నావు. కటౌట్లు పెట్టించుకున్నావు, దండలు వేయించుకున్నావు. నీవే దేవుడుగా ప్రజల చేత పూజలు చేయించుకున్నావు. ఒక్కసారి అలా చూడు. ఇవన్నీ పుణ్యకార్యాలే కదా దూత గారు. పరలోకంలో నాకు కాస్త చోటిప్పించండి. నీలాంటి వాడికి చీమ తలకాయంత చోటు కూడా పరలోకంలో లేదు. పరలోకంలో చోటు కావాలంటే భూలోకంలో యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. నువ్వలా చేయలేదు. ఇక నరకానికి వెళ్ళు. చీకటి లోకానికి రారాజుని సాతాన్ని రా రా. నిన్ను వదిలేయడానికి అనుకున్నావా నేనొచ్చింది? భూలోకములో నిన్ను సంపాదించుకోవడానికి ఎన్ని ఉపాయాలు పన్నానో తెలుసా? భూలోకంలోనా? అక్కడ నిన్నెప్పుడు చూడలేదే. నేనెవ్వరికీ కనిపించను. చెడు మార్గంలో నడిపిస్తాను. రాబర్టుని తాగుబోతును చేసింది నేనే. నీకు దేవుడి గురించి తెలియకుండా చేసింది నేనే. జనాన్ని హింసించడానికి నిన్నొక ఆయుధంలా వాడుకున్నాను. నాకిష్టమైన పనులు నీ ద్వారా చేయించి నా రక్తదాహం తీర్చుకున్నా. జీవపు డంభం నా మారణాయుధం. దాన్ని నీ చేతుల్లో పెట్టాను. గర్వముతో పొంగిపోయావు. పొగరు నీ తలకెక్కింది. నువ్వేం చేసినా అది నీకోసమేనన్నట్లుగా నడుచుకున్నావు. ఇక పదా మనింటికి. ఇల్లా? అదెక్కడ? ఎక్కడేంట్రా? నరకంలో. కావాలంటే చూడు. నరకంలోనా? బాబోయ్, నేను రాను. రావాలి. కుదరదు. రావాలి. నీకు మన నరకంలో తప్ప పరలోకంలో చోటు లేదు. లేదు. తప్పదా? తప్పదు. రా. రా. రాబర్ట్, ఒక్క నిమిషం. అక్కడ నా మిత్రుడున్నాడు. ఒక్కసారి వెళ్ళి గుడ్ బై చెప్పేస్తాను. ప్లీజ్ ఒక్కసారి. సరే వెళ్ళు. థ్యాంక్స్. రాబర్ట్, రాబర్ట్. అదేంటన్నా నన్ను కొట్టావు? అమ్మాయి, నిన్ను మామూలుగా కొట్టడం కాదురా, చంపేయాలి. అదేంటన్నా నేనేం చేశా నిన్ను? ఏం చేసావా? అంత పెద్ద పాస్టర్ కొడుకు అయ్యండి ఎప్పుడైనా యేసు దేవుడి గురించి చెప్పావా? కనీసం చర్చకి తీసుకెళ్ళావా? నీ మందు విందు కోసం నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండి నాకిప్పుడు నరకం చూపిస్తావా? నీకు నరకం ఏంటన్నా? నువ్వు చేసినవన్నీ పుణ్యకార్యాలేగా. నీకు పరలోకం గ్యారంటీ. గ్యారంటీయా అన్నా? అదంతా భ్రాంతిరా.
మన చుట్టూ ఉన్నదంతా కాంతి అనుకున్నాం, కానీ కానీ అదంతా చీకట్రా. ఈ సాతానే మనని ఆ చీకట్లో నడిపించాడు. ఆ యేసు దేవుణ్ణి మనం చూడనీయకుండా చేశాడు. నాకు ఎలాగో నరకం తప్పదు, కనీసం మీరైనా మారండి. ఆ సాతాన్ మాయలో పడకండి. ఆ యేసు ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు. మారండ్రా, మారండ్రా. ఏమిటిది? గుడ్ బై చెప్పొస్తానని గూడుపుటాన్ని నడిపిస్తున్నావు. అబే అదేం లేదే. నేనంతా విన్నానురా. ఈ రాబర్ట్ గాడికి ఆ యేసు గురించి చెప్తున్నావు. వీల్లేదు, వీల్లేదు. ఈ రాబర్ట్ గాడు నా సేవ ఇంకా భూలోకంలో చెయ్యాలి. ఏ సాతాన్, నీ సేవకుండేంటి? నేనొక పాస్టర్ కొడుకుని, ఆ యేసు ప్రభువునే నమ్ముతా, నిన్ను కాదు. నీకో విషయం తెలుసా? ఇప్పటిదాకా భూలోకంలో నాతోనే ఉన్నావు. నీ తండ్రిని ఎదిరించడం, చర్చికి వెళ్ళలేకపోవడం, రాత్రింబవళ్ళు చిత్తుగా దాగి తందరాలాడడం, ఇవన్నీ నేనే చేయించాను. వీడు చెప్పినట్టు మనసు మార్చుకోకు. లైఫ్ ని ఇంకా ఎంజాయ్ చెయ్యి. ఆ తర్వాత నా ఇంటికి వస్తావు. దా పద. ఆ ప్రభువు నమ్ముకో, వెళ్ళు వెళ్ళు రాబర్ట్. ఆ ప్రభువు నమ్ముకో, వీడి మాటలు నమ్మదు. వెళ్ళు వెళ్ళు రాబర్ట్, వీడి మాటలు వినదు. రాజన్నకు నరకం, రాజన్న నరకం, రాజన్న నాకు కూడా నరకం. వద్దు, నో. రాజన్న నరకం, రాజన్న నరకం, రాజన్న నరకం. వద్దు వద్దు రాబర్ట్, నరకం వద్దు. ఏమైందిరా? నరకమేంట్రా? కళ ఏమన్నా కన్నావా? రాజన సమయం ఇక్కడే ఉంది కదరా. అదేదో పేడకల ఏంటుందిరా, మర్చిపో. పదండి, ఈ శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగిద్దాం. నీరసంగా ఉందిరా. ఏం చేద్దాంరా? మందు లేదు, మంచి విందు లేదు. నువ్వెందుకు ఇంత లేట్ గా వచ్చా చెప్పు. నన్ను ఇలా నిలదీస్తే ఎలా చెప్పు? కొంచెం అర్థం చేసుకో. కుదరదు అంటే కుదరదు. నా మాట విను. ఫాలో మీ. రే రాబర్ట్, నేను ఉండలేనురా. నాకు ఆకలేస్తుందిరా. నాకు షివరింగ్ కూడా వచ్చేస్తుందిరా. నేను ఇంటికి వెళ్తానురా. ఇంటికి రాణిస్తారంటావా? రానివ్వర్రా. ఏంటి ఇంత లేటు? ఎప్పుడు వస్తున్నావు? నేను వెయిటింగ్ లో పెట్టినందుకు సారీ చెప్పాగా. ఏం అదంతా నాకు కుదరదు. నువ్వెందుకు ఇంత లేట్ గా వచ్చా చెప్పు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే నా వెనకరా. అలాగే. వీళ్ళేరా, ఇంకా రాలేదా? ఎంత బ్రతికినా వినవా? నేను విన్ను. ఆ పర్స్ జాగ్రత్తగా నేను లావుతా, నువ్వేం భయపడకు, సరేనా? ఈవినింగ్ షాపింగ్ ఎక్కడికి వెళ్దాం? కుదరదు అంటే కుదరదు. ఆ 5000 నీ దగ్గర పెట్టు, సరేనా? అలాగే. బాబోయ్, పొద్దున్న లేసి ఎవరి మొహం చూసానో ఏంటో. నీతో తిట్లు తింటున్నాను. నీకేం కావాలో చెప్పు. నువ్వు చుట్టూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? నా పొరపాటు ఏంటో చెప్పు. నన్ను అర్థం చేసుకో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. పదా వెళ్దాం. ఏంటి నా మీద నమ్మకం లేదా? ఏం కొనాలో చెప్పు. బాబోయ్, ఏంట్రా ఏం చేస్తున్నారా? నేను చెప్పా కదా. అవును, చెంప పగిలిందంటే. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మీ బుజ్జిని. ఏ బుజ్జి, బుజ్జి, ఏ బుజ్జి, ఏ పిలిస్తే పలకవేంటి? ఏంటయ్యా? నోరు మూసుకున్నా. చెప్తే అర్థం కాదురా. ఏంట్రా పని? అవసరం రా అలాంటి పనులు మనకి? దొరికితే చంపేసేవాళ్ళు. బతికిపోయావు. ఏం చేయమంటావరా? నీ దగ్గరలో, వాడి దగ్గరలో, వాడి దగ్గరలో, నా దగ్గరలో. జేబులు చూస్తే ఖాళీ. మనస్ఫూర్తిగా గాంధీ నోట్ చూసి 20 రోజులైందిరా.
మందు తాగి నెల రోజులైందిరా. అదేంటోరా, మనకి రోజు స్వర్గం చూపించే రాజన్న ఏ లోకంలో ఉన్నాడో గాని మన పరిస్థితి మాత్రం చాలా బ్యాడ్గా ఉందిరా. పట్టించుకోండిరా. అవునరా, వాడు చెప్పింది నిజమేరా. మందు మంచి విందు లేకుండా ఉండటం అంటే మన బాడీలకు అంత మంచిది కాదేమోరా. మీకు వండర్ చెప్పనా? మొన్న ఆదివారం చర్చికి వెళ్ళా. చర్చికా? ఆరాధనలో వెనక బెంచిలో కూర్చొని ఒక ప్రకటన విన్నానరా. ఏంటి ఆ డింక్ టక టక టక? అసలే మందు లేక నా గొంతు ఎండిపోతుంటే జోకు లేకరా. జోక్ కాదురా, నిజం. అంటే నేను వెళ్ళింది ఆరాధన కోసం కాదు, మా పక్కింటి అమ్మాయి కోసం. ఇప్పుడే లైన్లోకి వస్తుంది. సరే ఏడ్చేవలే కానీ అసలు సంగతి ఏంటో చెప్పరా. దుబాయ్లో పనిచేస్తున్న రత్నోనే అతను సంఘ దేవాలయ నిర్మాణం కోసం 5 లక్షలు పంపించాడంట. 5 లక్షలా? పొగడా పొగుడు పొగుడు. అయితే ఇక మన రాబట్టే మన రాజన్న. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఆ 5 లక్షలు మీ నాన్న దగ్గర నుంచి కొట్టేశావనుకో, లైఫ్ అంతా ఎంజాయ్ రా. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వాడు చెప్పినట్టు వింటే రాజన్న కన్నా నువ్వే గొప్పడివిరా. ఒక్కసారి రాజన్న ప్లేస్ లో ఊహించుకో. దానాలు, ధర్మాలు, కటౌట్లు, చప్పట్లు. వీడు చెప్పినట్టు చేస్తే మన అందరం లైఫ్ లో సెటిల్ అయినట్టేరా. అందరం ముంబై ఫ్లైస్. ఓకేరా, మీరు చెప్పినట్టే 5 లక్షలు తీసుకొస్తాను. కానీ బలవంతంగా కాదు, లాలించి బుజ్జగించి మా డాడీకి మాయ మాటలు చెప్పి మా డాడీని బురుడి కొట్టిస్తాను. 5 లక్షలు తీసుకొస్తాను. ఓకేనా? అద్దిరా, నువ్వు ఈ పని చెయ్యి, నీకు జేజేలు జెండాలు మే చూసుకుంటా. రాబర్ట్ అన్నకి జిందాబాద్. రాబర్ట్ అన్నకి జిందాబాద్. డాడీ, మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ రాబర్ట్. ఉద్యోగ సభలకు రానందుకు క్షమించండి, కానీ పోయిన ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నం చేశాను. ఉద్యోగం దొరకాలంటే మరి ఏంటి బాబు చెప్పు, తడువుకుంటున్నావేంటి? ఉద్యోగం రావాలంటే మన ఎమ్మెల్యే గారికి 50,000 లంచం ఇస్తే నా ఉద్యోగం గ్యారంటీ. 50,000 లంచమా? బాబు రాబర్ట్, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండేదేదీ నేను చేయను. నన్ను క్షమించు. అయినా 50,000 నా దగ్గర ఎక్కడివి? అంటే దుబాయ్ నుండి రత్నం పంపించిన 5 లక్షలు ఉన్నాయిగా. బాబు రాబర్ట్, అది దేవుని డబ్బు బాబు, లంచాలు ఇవ్వడానికి కాదు. నన్ను క్షమించు. సారీ డాడీ, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ జీసస్. రాబర్ట్కి మారు మనసు ప్రసాదించి నీ కుమారుడిగా మార్చుకున్నావా? హల్లెలూయా హల్లెలూయా, సంగీతానికి చింతకాయలు రాలో. బాబు రాబర్ట్, అది దేవుడి డబ్బు, నువ్వు దాన్ని ముట్టుకోకూడదు. నువ్వు ఇంకో తప్పు చేయడానికి వీలేదు బాబు. లేదు రాబర్ట్, నా మాట విను. ఎప్పుడు నా మాట విను, నా మాట విను రాబర్ట్. డాడీ, డాడీ, ఇక నా తలనొప్పి నీకుండదు. గుడ్ బై. రే జాన్, రవి, లేవండ్రా. రే బుజ్జిగా. బావా, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానురా. వెళ్ళిన పని ఏమైందిరా? 5 లక్షల సంగతి తర్వాత కానీ. అవేంట్రా? ముందు తాగండి, తీసుకో. వాళ్ళకి ఇవ్వు, పిలవరా. అరే జాన్, రవి, ఇదిగోరా, తీసుకో. 5 లక్షలు తెచ్చావా? తెచ్చాను, కానీ మా డాడీకి మాటిచ్చొచ్చాను మళ్ళోసారి మోహన్ చూపించనని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దూరంగా వెళ్ళటమే మంచిది. లేకపోతే రోజు ఇది మన మీటింగ్ ప్లేస్ అనేసి అందరికి తెలుసురా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? ఏ ముంబయో, చెన్నైయో, బెంగళూరు, అలా అలా గాల్లో తెలిపోదాం.
ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏం లేదురా. హలో, ఎవరు? హార్ట్ అటాకా? నేను వస్తున్నా. రే, నాన్నకు హార్ట్ అటాక్ అంటరా, చాలా సీరియస్ గా ఉందంటరా. నేను వెళ్తున్నాను రా. రే రవి, డబ్బులు ఏమైనా కావాలా? నేను అడ్జస్ట్ చేస్తాను, తీసుకెళ్ళి. పర్లేదురా, అది నేను చూసుకుంటాలే. జాగ్రత్త రవి, జాగ్రత్త. రండి డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్. డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్. అలాగే. విలియమ్స్, డాక్టర్ గారు. విలియమ్స్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. హార్ట్ స్ట్రోక్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఆయన బతకడం కూడా చాలా కష్టమే. ఐ థింక్ ఆయన్నిక ఆ దేవుడే కాపాడాలి. కమలా, ఇట్రా కూర్చో. కమలా, నాన్నకి ఎలా ఉంది? డాక్టర్ గారు వచ్చిల్లారు, నేను మందులు తీసుకొస్తా. అన్నయ్య, డాడీ. ఊరుకో, కంగారు పడకు. కమలా, నా కండిషన్ ఏంటో నాకు తెలిసిపోయింది. మీకేం కాదండి, మీరు తప్పకుండా బతుకుతారు. నేనిక బ్రతకను. 15 రోజుల క్రితమే ప్రభువు నా కలలో కనపడి నన్ను రమ్మని పిలిచాడు. ఆ పిలుపు స్పందనే ఈ గుండెపోటు. అన్నయ్య, డాడీ. రవి, ఏడవకురా, కంట్రోల్ చేసుకో. డాడీ రక్షణ పొందుకొని దేవుని పిలుపునందుకుని వెళుతున్నారు. బాబు విలియమ్స్, ప్రభుదూత నన్ను రమ్మంటున్నాడు. నేను వెళ్తున్నాను. మనమంతా అక్కడ మళ్ళీ కలుసుకుందాం. బాబు రవి, ఇక నీకు గుడ్ బై. అదేంటి డాడీ, అందరికి మళ్ళీ కలుద్దామని చెప్పి నాకు మాత్రం గుడ్ బై చెప్తున్నావు? అవును బాబు, మేమంతా రక్షణ పొందాం కాబట్టి ఆ పరలోకంలో మళ్ళీ కలుసుకుంటాం. కానీ నువ్వలా కాదు. నువ్వు రక్షణ పొందలేదు. యేసు నీ రక్షకుడు కాదు. యేసు రక్షణ పొందిన మా లోకం పరలోకం, నీ లోకం నరకం. గుడ్ బై. వద్దు డాడీ, వద్దు డాడీ, వద్దు డాడీ, అంత మాట అనకండి డాడీ. నేను ఇప్పుడే ఆ యేసుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను డాడీ. గుడ్ బై చెప్పకండి డాడీ. నేను కూడా మిమ్మల్ని కలుస్తానని చెప్పండి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ. బాబు రవి, మళ్ళీ మనందరం అక్కడ కలుసుకుందాం. గుడ్ బై కాదు, ప్రే ద లార్డ్ జీసస్. అయ్యో అయ్యో అయ్యో, దేవుడు లాంటి మనిషి చనిపోయాడా? ఆ దేవుడికి మనసెలా ఒప్పింది ఇంత మంచి మనిషిని తీసుకెళ్ళడానికి? ఆ దేవుడి ఇంట్లో పీనుగులా? అయ్యో అమ్మా, ఎంత పని అయిందమ్మా. రాజమ్మ, అలా అనకూడదు. మా క్రైస్తవుల నిరీక్షణ ఆ యేసు ప్రభువు నందు కలదు. అయ్యగారిని మరలా ఆ పరలోకంలో తప్పకుండా కలుస్తాం.
హలో పాస్టర్ అయ్యా, నేను కమలమ్మను మాట్లాడుతున్నాను. నా భర్త డానియల్ ప్రభువునందు నిద్రించారు. సంఘస్థులందరికీ ఈ విషయం తెలియజేసి భూస్థాపిత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. Right. వెళ్దావా? Come on, man. ఏంట్రా? Right. 5 lakhs. Right. 1 month. Full enjoy. Come on. Right, right. మనిషి జీవితం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ధనవంతుడైన రాజశేఖర్ గుండెపోటుతో చనిపోయాడు. ఆయన నరకంలో ఉన్నట్టు రాబర్ట్ కేకలు వేస్తూ చెప్పాడు. అదే నిజమైతే ఇప్పుడు రాబర్ట్ చనిపోతే ఇతను కూడా నరకానికి వెళ్తాడు. మరి నా సంగతి ఏంటి? నేను కూడా నరకానికి వెళ్తానా? మరి నా సంగతి ఏంటి? అంటే నేను కూడా నరకానికి వెళ్తానా? బాబోయ్, నరకమా? వద్దు వద్దు. డాక్టర్, He is no more. I am sorry. రాబర్ట్, 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 రాబర్ట్. అరే జాన్, వెంటనే ఈ విషయం వాళ్ళ ఫాదర్కి చెప్పరా. వెళ్ళరా. అలాగేరా, వెళ్ళరా. అయ్యో,
దూతగారు, నేను దిగంబరిగా ఉన్నాను. నేను దాక్కోవటానికి ఇక్కడ చీకటేమీ లేదా? పరలోకమంతా తేజోమయమే. రాబర్ట్, ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రకారం నువ్వెన్నో ఘోరమైన పాపాలు చేశావు. ఏ రక్షణ లేని నీకు పరలోకం ఎలా ప్రాప్తిస్తుంది? నరకమే. నరకమా? అంటే రాజన నరకం? వద్దు వద్దు వద్దు, నాకు నరకం వద్దు వద్దు. రాబర్ట్, దేవుడు భూలోకంలో తన భక్తులు చేసే కన్నీటి ప్రార్థనలను ఆలకించి వారి పక్షమున జవాబిస్తాడు. అదిగో చూడు, నీ తండ్రి నీ కొరకు, నీ ప్రాణం కొరకు, నీ రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. రాబర్ట్, నీవు చేసిన ఘోరమైన పాపాలకు నీకు నరకమే. కాని మీ తండ్రి దేవునికి ప్రియమైన సేవకుడు. నీ ప్రాణ రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు నీ ఆయుష్ పొడిగించమని ప్రాధాయపడుచున్నాడు. అందుకే దేవుడు మళ్లీ అవకాశం ఇస్తున్నాడు. భూలోకం వెళ్ళు, బుద్ధిమంతుడిగా ప్రభువు కొరకు జీవించు. రాబర్ట్, రాబర్ట్ చనిపోలేదు. రాబర్ట్ చనిపోలేదు. డాక్టర్, రాబర్ట్ చనిపోలేదు. డాక్టర్, ఏమైంది? రాబర్ట్ ఇదేంటి, నేను హాస్పిటల్లో ఉన్నానేంటి? అయినా ఇక్కడికి వెళ్ళి వచ్చాను నేను. ఒళ్ళంతా ఈ నొప్పులేంటి? మీ తండ్రి దేవునికి ప్రియమైన సేవకుడు. నీ ప్రాణ రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు నీ ఆయుష్ పొడిగించమని ప్రాధాయపడుచున్నాడు. అందుకే దేవుడు మళ్లీ అవకాశం ఇస్తున్నాడు. భూలోకం వెళ్ళు, బుద్ధిమంతుడిగా ప్రభువు కొరకు జీవించు. నేను నా తండ్రిని చూడాలరా? నేను వెళ్ళి ఆయన క్షమాపణ అడగలరా? డాడీ, డాడీ, ఆ కరుణమయుడు మీలో ఉందా డాడీ? ఆ యేసయ్య మాట ప్రకారం జీవిస్తే శత్రువులు కూడా మిత్రులు అవుతారంటారే. నేను మీ కడుపునే పుట్టి మీకు గర్భశత్రువులయ్యాను. ఈ పాపపు కుమారుని క్షమించండి డాడీ. నా ద్రోహాన్ని మన్నించండి డాడీ, మన్నించండి డాడీ, నన్ను క్షమించండి డాడీ. ఇంకెప్పుడు తప్పు చేయండి డాడీ. ఇక యేసయ్య మార్గంలోనే నడుస్తాను డాడీ. నన్ను మీ సేవకుడిగా అంగీకరించండి డాడీ. బాబు, మీ కన్న బిడ్డగా చచ్చిపోయిన వాడిని ఇప్పుడు ఆ దేవుడి బిడ్డగా తిరిగి వచ్చాను. నన్ను నమ్మండి డాడీ, నమ్మండి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ.
పాస్టర్ డేవిడ్ బొల్లం గారు, ఈరోజు చాలా సంతోషకరమైన దినం. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన మీ కుమారుణ్ణి నా హాస్పిటల్లో చేర్పించారు. చూస్తే కొన ఊపిరితో ఉన్నాడండి. ఎంత ప్రయత్నించినా బ్రతికించలేకపోయాను. చెప్పాలంటే ఈరోజు మీరు ఇతన్ని సమాధి చేయవలసిన దినమండి. కాని మరణము, పాతాళము యొక్క తాళపు చెవి కలిగి ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు మీ ప్రార్థన ఆలకించి బాబుని బ్రతికించాడు. బాబుని స్వీకరించండి. ఏడవకు బాబు, ఏడవకు. నువ్వు నా సేవకుడు కాదు నాయనా, నా ముద్దుల కుమారుడివి. మనమందరం ఆ దేవుని సేవకులం. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళవలసిన నా కుమారుడు రాజేష్, ఈ సదానందం బ్రతికి దేవుని కుటుంబంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టరయ్యా, పాస్టరయ్యా, నా కొడుకి కూడా ఈ ఆనందంలో భాగం కల్పించండి పాస్టరయ్యా. నా కుమారుడు రవి చనిపోయి బతికాడయ్యా. తప్పిపోయిన వాడు దొరికాడయ్యా. నా కన్నీటి ప్రార్థనకు ఆ ప్రభువే జవాబిచ్చాడయ్యా. దేవుడు మిమ్ములను దీవించుగాక. పాస్టరయ్యా, 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 నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. అందుకు ప్రతిగా నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటున్నాను. ఇప్పుడే నాకు బాప్టిజం ఇవ్వండి. అయ్యా పాస్టరయ్యా, ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? జైలు అధికారికి పౌలు గారు ఇచ్చినట్టు నా కొడుకును కూడా క్షమించి బాప్తిజం ఇవ్వండయ్యా. అంతా యేసయ్య మహిమ. నమ్మదగిన దేవుని వాక్యము యథార్థమైనది. అందుకే ఇంతమందికి కనువిప్పు కలిగింది. నా కుమారుడితో పాటు మీరంతా మారు మనస్సు పొందటం ఆనందంగా ఉంది. ఒక పాపి మారటమే గొప్ప సంతోషం. అలాంటిది ముగ్గురు దేవుని సంతానముగా మార్చబడ్డారు. ఈ సంతోషాన్ని ఆ పరలోక దూతలు, దేవుడు, మేమంతా పంచుకుంటున్నాం. పాస్టర్యా, ఈ శుభగడియలు ఆ దేవుని యొక్క చిత్తం. తమ కుమారుడు పశ్చాత్తాపంతో మీ పాదాల్ని హత్తుకున్నాడు. ఆ బాబుని క్షమించి మీ గుండెలకు హత్తుకున్నారు కదా. అదే చేతులతో మేం బహుమతిగా ఇచ్చే ఈ కార్ని స్వీకరించండి. కాదనకండయ్యా. ఇదేనయ్యా మీకు బహుకరించిన కారు. తప్పకుండా స్వీకరించండి. తప్పకుండా స్వీకరిస్తాను. దీనివలన దేవుని సేవలో ఇంకా ఎక్కువ సమయం కేటాయించగలను. ఇంకెంతో మందికి కనువిప్పు కలిగించి ఆ యేసయ్య మార్గమును చూపించగలను. కారును బహూకరించినందుకు కృతజ్ఞతలు. అయితే రండయ్యా, ఆ దేవుని సేవలో మీకు సారథిగా ఈ కారును మొదట నేనే నడుపుతాను. అలాగే. అయితే రండయ్యా. వెళ్ళండయ్యా. ఆ దేవుని సేవలో మాకు అవకాశం కల్పించండి. సరే పద కుమార్. రండయ్యా. రా బాబు.